నాతో పాటు పార్లమెంట్ సభ్యులు చామలక్ష్మి రెడ్డి గారు, ఎన్ఎస్వై రాష్ట్ర అధ్యక్షుడు స్వామి గారు, మాజీ ఎమ్మెల్యే సీనియర్ నాయకులు శ్రీశైలం గౌడ్ గారు, జిల్లా కుమారయ్య గారు, స్పోక్స్ పర్సన్ మీనా గారు, శ్రీనివాస్ గారు, వేణు, అందరికీ నమస్కారం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఒక ఛాన్స్ కావాలని బాధపడతా ఉంటాం. నేను కిషన్ రెడ్డి గారిని మీ ద్వారా అడుగుతా ఉన్నాను, మీరు ఏం వెలగబెట్టారు తెలంగాణకైనా ఒక ఛాన్స్ ఇస్తాను మీకు, ఏం వెలగబెట్టారని ఈ హక్కుతో మాకు ఛాన్స్ కావాలని అడుగుతా ఉన్నారు తెలంగాణలో. మోడీ గారికి మతం పేరిట మతాల చిచ్చు పెట్టడం వల్ల ఒక్కసారి కాదు 3 సార్లు అవకాశం ఇచ్చారు. 3 సార్లు మోడీ గారికి అవకాశం ఇచ్చి ప్రధానమంత్రిని చేస్తే ఈ దేశానికి ఏం వెలగబెట్టారో ఒక్కసారి మీరు రాష్ట్ర ప్రజలకి తెలియజేయాల్సిన అవసరం ఉంది. 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చారా? ఉన్న పరిశ్రమల్ని ప్రైవేట్ పరం చేయలేదా? బీదవాళ్ళు వాడుకునే గ్యాసు, కిరోసిన్, డీజిల్ ధరలు పెంచలేదా? ఎవరిని ప్రసారం చేసుకున్నారు మీరు 11 సంవత్సరాలుగా? బడా కంపెనీలు, అదానీ, అంబానీ పెంచడం తప్ప ఈ దేశం కోసం, దేశ ప్రజల కోసం, సామాన్యుల కోసం మోడీ గారు చేసింది ఏమీ లేదు, శూన్యం. 3 అవకాశాలు ఇస్తే కూడా 3వ ఎన్నికల్లో కూడా మీరు మతం పేరునే ఓటు అడిగారు. దానికి కారణం నేను 11 ఏళ్ళుగా దేశానికి చేసింది ఏమీ లేదు కాబట్టి, చెప్పుకునే అవకాశం లేదు కాబట్టి మళ్ళీ మతం పేరుటే ఓట్లు అడిగి అధికారంలో వస్తున్నారు. కిషన్ రెడ్డి గారు తెలంగాణ కోసం మీరేం చేశారు? మీకు కూడా ఈ రాష్ట్ర ప్రజలు చాలాసార్లు అవకాశం ఇచ్చినారు. ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చినారు, మరి ఎంపీగా అవకాశం ఇచ్చినారు. రాష్ట్ర ప్రజలు ఎంపీగా అవకాశం ఇచ్చిన మీరు కేంద్రంలో మంత్రి అయినారు. మీరు మంత్రి అయ్యి కూడా దాదాపు 10 సంవత్సరాలు, 6 సంవత్సరాలు అవుతాం. మీరు తెలంగాణ కోసం ఏం చేశారు? మొన్న ఎన్నికల్లో ప్రజలు మీకు 8 పార్లమెంటు స్థానాలు, 8 అసెంబ్లీ స్థానాలు ఇస్తే ఇటీవల వచ్చిన బడ్జెట్లో మీరు ఎన్ని పైసలు ఈ రాష్ట్రానికి అదనంగా తెచ్చారు? గుండు 0 ఇచ్చారు మీరు బడ్జెట్లో. మీరు ఏం చేశారని అవకాశం అడుగుతా ఉన్నారు, ఒక ఛాన్స్ అడుగుతా ఉన్నారు. మోడీ గారు సాబర్మతి ప్రాజెక్టు కట్టుకోవచ్చు, గంగావతి ప్రాజెక్టు కట్టుకోవచ్చు. ఇలా ఢిల్లీలో ఎన్నికల్లో గెలవాలి కాబట్టి యమునాకి డబ్బులు ఇస్తామని చెప్పవచ్చు. కానీ మీరు మాత్రం మూసికి నయా పైసా తీరుగాక తేరు. మూసి నది పడదు మీకు. యావత్ దేశంలో 2వ స్థానం ఉన్నట్టు మెట్రో 9వ స్థానానికి పడిపోతే దాంట్లో మీ బాధ్యత లేదా? ₹1 మెట్రో పనుల కోసం, క్రిస్తల కోసం తెచ్చిన పాపాన పోయినారా? మీకు మూసి ప్రక్షాళనై హైదరాబాద్, భాగ్యనగర్ ప్రజలు సుఖపడాలనుకుంటే మీకు గిట్టదు. ఆనాడు రాజశేఖర రెడ్డి ఇచ్చినటువంటి రింగ్ రోడ్డు వల్ల హైదరాబాద్ ఎంత అభివృద్ధి చెందిందో మనకు తెలుసు. అదే తరాలో రేవంత్ రెడ్డి గారు